స్వామి యొక్క లంబోదరము పుష్టికి తుష్టికి సూచన, ఆయన యొక్క అభయం కానీ ఆయన రూపం కానీ ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉందమ్మా. ఇక్కడ ఒక పక్క దంతం ఉంటుంది, రెండో పక్క దంతం ఉండదు. గణపతికి ఏకదంతుడు. ఏమిటయ్యా అంటే తండ్రి గారి యొక్క స్పర్శ లేకుండా తల్లి పిల్లవాడిని తయారు చేసింది కాబట్టి తండ్రి వచ్చి పరమాత్మ స్పర్శ లేకుండా ప్రకృతి ఎప్పుడు పిల్లల్ని తయారు చేయకూడదు, ప్రకృతికి విరుద్ధంగా చేసావని పరమేశ్వరుడు వచ్చి శిరస్సుని తీసి మళ్ళీ శిరస్సును తెచ్చిపెట్టి బతికిచ్చి తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన తండ్రిగా, పార్వతీ అమ్మవారు తల్లిగా, ఈ తల్లిదండ్రులు ఇద్దరి యొక్క రూపమే నేను. ఆ శక్తి నాకు, నా తల్లిదండ్రులకి తేడా లేదు. అవ్యక్త వ్యక్త మహదహంకారాలు అని చెప్పినట్టుగా ఆడ ఏనుక్కి దంతం ఉండదు, మొగ ఏనుక్కి దంతం ఉంటుంది. ఒక భాగాన్ని తల్లిని చూపిస్తున్నాడు, ఇంకొక భాగము తండ్రిని చూపిస్తూ అర్ధనారీశ్వర తత్వాన్ని చూపిస్తున్నటువంటి వాడు అవ్యక్తమైనటువంటి పరమాత్మ, వ్యక్తమయ్యేటటువంటి శక్తి, ఈ అన్నిటికీ మహత్తునిచ్చేటటువంటి వాడిని నేనే అనే విషయాన్ని స్వామివారు మనకు చూపిస్తున్నారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క రూపము అమోఘమైనటువంటి రూపము. అలాంటి రూపాన్ని చక్కగా ధ్యానం చేయండి, ఇంట్లో పెట్టుకోండి. గణపతికి అహంకారంతో చేసే పూజలు నచ్చవు, గణపతికి నచ్చేటటువంటిది భక్తితోటి చేసేటటువంటి పూజలే. అందుకనే గరిక పెట్టినా ఆనందిస్తాడు. ఆ గణపతి రూపంలో చెవుల్లో శూర్పకర్ణాయ అంటే ఏం చెప్తున్నాడు? అనవసరమైనటువంటి తొక్కుని బయటికి పాడేసేయండి, అవసరమైనటువంటి ద్రవ్యాన్ని లోపల పెట్టుకోండి అని చెప్తున్నారు. నోటి మీద చెయ్యి పెట్టుకుంటే ఏకైక ప్రాణి ఏనుగే, గజమే. ఆ స్వామివారికి ఇలా నోటి మీద ఉంటుంది. అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి, సీరియల్ చూసినా మీలోనే పెట్టుకోండి తప్ప పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చెప్పకండి, కాస్త అడ్డం పెట్టుకోండి అనేటటువంటి అంశాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత అలా అడ్డం పెట్టుకొని ఉన్నావు కదా అని అలా ఉండకు. ఎక్కడ అవసరమో ఏనుగు చేసేటటువంటి దాన్ని ఏమంటారు తెలుసమ్మా? ఘీంకారం అంటారు. అది నిషాదము అంటారు. సంగీతంలో అత్యుత్తమమైనటువంటి స్థాయికి చేరితే అబ్బా నిషాద స్థాయికి వెళ్ళాడండి, నిషాదం అనేటటువంటి పదం వాడతారు. అంటే ఎక్కడ అవసరమో అక్కడ ఘీంకరించే అరువు, అనవసరమైన దగ్గర అడ్డం పెట్టుకొని ఉండు అని స్వామి ఆయన రూపం ద్వారా మనకి చూపిస్తూ ఉన్నారు.